ముందుగా మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానండి. అలాగే ప్రిన్సిపాల్ గారికి, వైస్ ప్రిన్సిపాల్ గారికి, పుష్పక్క గారికి, మోహనని మన మధ్య లేకపోయిన మోహనని గారికి, మరి రవి గారికి ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలండి. అలాగే కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనం తెలియజేస్తున్నానండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 13 వరకు చదువుకుందామండి. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చారు. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడాడు. వాడు సమాధులలో వాసము చేసేవాడు. సంఖ్యలనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేసిన కనుక ఎవడను వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయించు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాడు. ఎందుకనగా ఆయన, అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పాడు. మరియు ఆయన, నీ పేరేమని వానిని అడుగుగా వాడు, నా పేరు సేన యాలి అనగా, మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగులు బతిమాలుకున్నాడు. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దెయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. దేవుడు ఈ చిన్న వాక్యం దీవించింది. ఆమేన్. మంచిదండి. వాక్యం చదివి వినిపించిన రాజు గారికి సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే స్త్రీ